మేడం చెప్పండి, ఒకవైపు సభను అడ్డుకునే ప్రయత్నం చేసిరు, ఒకవైపు సబితా ఇంద్రారెడ్డి గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అరెస్ట్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. ఏం చెప్పదలుచుకున్నారు సభకి, నిరుద్యోగులకి? కాంగ్రెస్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు యువత గదవ పట్టుకొని బతిమాలుకొని మీకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించింది. ఇదే వేదిక మీద, ఇదే సరూర్ నగర్ వేదిక మీద ప్రియాంక గాంధీ గారితో చెప్పించింది. అశోక్ నగర్ తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారితో చెప్పించిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ జాబ్ నోటిఫికేషన్ ఏ నెలలో వస్తుంది, ఏ నెలలో రాత పరీక్ష ఉంటుంది, ఏ నెలలో రిజల్ట్ ఉంటుంది రిలీజ్ చేసిండ్రు మీడియాకు. మరి ఆ పచ్చ మీడియానో ఆయన భజన మీడియానో తెలంగాణ ద్రోహి మీడియాను అది ప్రచురించి తెలంగాణ యువతను నమ్మించింది, తెలంగాణ నిరుద్యోగ యువతను నమ్మించింది. ఏ ట్యాగ్ లైన్ తోని కొట్లాడినమో తెలంగాణ రాష్ట్రం మాది మాకు కావాలని, ఆ ట్యాగ్ లైన్లో ప్రధానమైంది నియామకాలు కూడా. ఆ నియామకాలు మరి 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో కరోనా లాంటి 2 సంవత్సరాలు తీసేగా కొత్త రాష్ట్రము కేంద్ర సహకారం లేని తీరు అయినప్పటికీ 1,65,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏళ్ళకేళ్ళు శ్రమదోపిడి చేయించిండ్రు కాంట్రాక్ట్ ఉద్యోగులతో. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయగలిగినాం. ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి చాలా తక్కువ వేతనంతో వెట్టి చాకిరి చేయించుకున్నారు. వాళ్లకు మరి 3 4 వేతనాన్ని పెంచి 9,000 ఉంటే 30,000 వేతనం చేసి అట్లా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికి కూడా, ఆశాలకు, అంగన్వాడీలకు, హోంగార్డులకు అందరికి కూడా, అట్లాగే తెలంగాణ ఉద్యోగులకు ప్రధానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలు ఇచ్చి మరి కేసీఆర్ గారు ఉద్యోగ రంగాన్ని, నిరుద్యోగులను ఈ రకంగా కడుపున పెట్టి సాదుకున్న కన్న తండ్రి లాంటి పాలన అందిస్తే బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసి కోర్టుల్లో అనేక కేసులు వేసి ఉద్యోగ నియామక ప్రక్రియ సజావుగా జరగనీయకుండా ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బల్మూరి వెంకట్ గారు. మీరు ఇప్పుడు ఏ ఆర్టీ చట్టాన్ని తీసుకున్నా ఆ వివరాలు తెలుస్తుంది. వీళ్ళు ఎన్ని కేసులు వేసిండ్రు, ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. మేము ఇప్పుడు ఒక్క కేసు వేయట్లేదు, మేము అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. అసలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామంటే కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే కదా, అసలు ప్రయత్నమే లేదు. నమ్మించి మోసగించింది. జాబ్ క్యాలెండర్ ఊసలేదు, నిరుద్యోగ భృతి మాట లేదు. మరి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటే 3 సంవత్సరాల దగ్గరికి రావస్తున్నది. ఓ 5 లక్షల ఉద్యోగాలన్నా ఇప్పటికి భర్తీ జరగాలి. ఒక 20,000 ఉద్యోగాల భర్తీ కూడా జరగలేదు. బీఆర్ఎస్గా నాడు 1,65,000 ఉద్యోగాలు ఇవ్వగలిగితే, 10-12 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేయగలిగితే, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా మరి ఐటీ రంగాన్ని విస్తృత స్థాయిలో వృద్ధి చేసి మరి ఎంత ఒక 10 లక్షల 12 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన ఇక్కడ జరిగే ఈ స్థాయి మేము చేస్తే మా మీద కుట్ర చేసి కేసులేసి నియామక ప్రక్రియను అడ్డగించి యువతను మభ్యపెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి బల్మూరి వెంకట్కో ఉద్యోగం వచ్చింది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికో ఉద్యోగం వచ్చింది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం ఇప్పిస్తాడట రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఉన్న యువతకి ఇచ్చినటువంటి మాట గంగల కలిపింది, తుంగల దొక్కిండు. రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం ఇప్పిస్తా అని కొత్త నాటకం ఆడుతా ఉన్నారు. మీరు ఏమైనా చేసుకోండి, ముందు రాష్ట్ర యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అనేది బీఆర్ఎస్ ప్రశ్న. ఓకే మేడం, వారు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి నిరుద్యోగులను పురుగుల మందు తాగి చావండి అనే విధానాన్ని ఏ విధంగా చూస్తారు? చాలా దుర్మార్గం. ఎంత అబద్ధాల కాంగ్రెస్ ఇది అంటే, ఎంత దుర్మార్గపు కాంగ్రెస్ ఇది అంటే, వాళ్ళ అండతోని వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ 1.8% ఆధిక్యత ఏదైతే మీకు ఓట్లు వచ్చిందో అందులో నిరుద్యోగ యువత ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళ ఓట్లతో ఇవాళ గద్దెనెక్కి మీరు ఉద్యోగం సంపాదించుకొని, మీరు ముఖ్యమంత్రి ఉద్యోగం సంపాదించుకొని, బల్మూరి వెంకటు అయ్యా నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉద్యోగం సంపాదించుకొని మరి ఇక్కడ నిరుద్యోగ యువతను మోసగిస్తారు. పురుగుల మంది తాగి చావమంటారా? మాట ఇచ్చి తప్పిన మీరు చావాలి, మాట ఇచ్చి. అయినా ముఖ్యమంత్రి గారు నిజంగా చట్టాలను గౌరవించే వ్యక్తి అయితే మాట్లాడకూడదు. చట్టాలు తయారు చేసే స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టాలకు అతీతంగా మాట్లాడతారా? చావమని ఎవరు అన్నవాళ్ళు నేరస్తులు కదా, ఆత్మహత్యకు ప్రోత్సహించిన వాళ్ళు నేరస్తులు కదా, మీ మీద ఆ సెక్షన్లు నమోదు కావాలి కదా. మరి రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఏం చేస్తూ ఉంది? ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెటా మీరు? బీజేపీ, రాష్ట్ర బీజేపీ, కేంద్ర బీజేపీ రేవంత్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా
ఏదైతే బీజేపీ ప్రశ్నల పరంపరలు ఆయుధాలను ఎక్కుపెడతా ఉన్నదో వాటి నుంచి తప్పించడానికి ఎంతసేపు బీఆర్ఎస్ ని ఆడిపోసుకుంటూ ఈయనకు ఒక రక్షణ కవచంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఉపయోగపడతా ఉంది బీజేపీ పార్టీ. మరిగా మిగిలింది మేమే. ఏదైతే నాడు రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ప్రారంభించారో కేసీఆర్ గారు, ఏదైతే రాష్ట్రాన్ని సాధించారో కేసీఆర్ గారు, రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు సుఖశాంతుల సుజల సుఫల తెలంగాణగా తీర్చిదిద్దినరో కేసీఆర్ గారు, ఆ కేసీఆర్ గారు మాకు మార్గనిర్దేశనం చేసి మీరు వెళ్ళండి, ఆయన పురుగుల మందు తాగి చావమంటున్నాడు, మీరు వెళ్ళండి, నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలబడండి, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపండి, చావద్దు మేమున్నాం మీ వెనుక పోరాడతాం, జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అని పోరాటాన్ని నేర్పినటువంటి ఈ గడ్డ, జార్జి రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ గడ్డ, విద్యార్థులు వాళ్ళు పాపం వాళ్ళ పక్షాన, నిరుద్యోగులు వాళ్ళ పక్షాన మీరు ఉండండి, వాళ్ళు ఆత్మన్యూనతకు గురి కావద్దు, వాళ్ళు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీరుండండి మనం ఉందామని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు మార్గనిర్దేశం చేసి మమ్మల్ని ఆదేశించి ఇక్కడికి పంపిస్తే మేము నిరుద్యోగ యువకుల పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన పోరాడడానికి, మాట్లాడడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది.